అందరికీ నమస్కారం. ఖమ్మంలో గత 5 సంవత్సరాల నుంచి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జావీద్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమైనటువంటి కార్యకర్తలు గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కోరిక న్యాయమైందే. దీన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పేసి వారికి మాటిస్తున్నాను. మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు మనం మహమ్మద్ జావీద్ గారి ఎంపీ టికెట్ గురించి నేలకొండపల్లి టౌన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడికి మహమ్మద్ జావీద్ గారు గత 30 సంవత్సరాలుగా పార్టీకి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ విషయం ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్దకి అందరికీ తెలుస్తుంది. కావున జావీద్ గారికి టికెట్ ఇవ్వాలని నేలకొండపల్లి టౌన్ మైనార్టీ యూత్ నుంచి మేము వచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు మన జావీద్ గారు లోకల్లో ఉండే అందరికీ అతీతంగా అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు కరోనా నుంచి చూసుకున్నట్టయితే మొన్న గత 1 సంవత్సరం మున్నేరు గురించి అయితే చూసుకుని తన ప్రాణాలకి లెక్క చేయకుండా తన వెన్నుండి మరీ పోరాటం చేయడం జరిగింది. మనందరం చూసాం కూడా. కావున అందరి తరఫున మనం నేలకొండపల్లి తరఫున కూడా మైనార్టీ ప్రజల తరఫున కూడా ఒకళ్ళకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగితే మాకు చాలా ఆనందంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా జావీద్ గారు ఎంతో కృషి చేశారు. ఆ విషయం మనందరికీ తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ గత 30 సంవత్సరాల నుంచి జావీద్ గారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రతి ఒక్క పనిలోనూ కూడా ముందుండే వ్యక్తి. ప్రతి ఒక్క దానికి కూడా ముందుంటున్నారు. దానికోసం నేలకొండపల్లి టౌన్ నుంచి వచ్చి మాట్లాడడం జరిగింది.